నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసుడు. మంచి పైసీతో చాలా సూపర్గా ఉంటుంది. సంక్రాంతికి వస్తుంది కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు నాటుకోడి చికెన్ చేసుకుందామని 2 కేజీల నాటుకోడి చికెన్ అండి ఇది. ఇంకో మంచి ఉప్పు పసుపు వేసి కడిగి కాపి కొట్టిచ్చిర్రండి. ఇది ఇంకో ఉప్పు పసుపు వేసి మళ్ళీ కడిగేసుకుందామండి. ఆ నీసు వాసన అనేది ఏం లేకుండా. ఇది మంచిగా ఇట్లా ఉప్పు పసుపు ఇట్లా పట్టించిందండి. పట్టించి ఇప్పుడు నీళ్ళు వేసి మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇప్పుడు కారం, నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. 2 కిలోల చికెన్ కదా. ఉప్పు 3 స్పూన్లు. దీంతో ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవాలండి, మంచి టేస్ట్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నూనె. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, కంపల్సరీ నాటుకోడి చికెన్ చేసుకుంటారు కదా. అట్లా అని ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నానండి. అంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నా కదండి. ఇప్పుడు మూత వేసుకొని ఇప్పుడు మసాలా చేసుకుందాం. ఇప్పుడు చికెన్ నానేలోపు ఇప్పుడు మసాలా చేసుకుందామండి నాటుకోడ్లకు. ఇప్పుడు ఒక కొబ్బరి మొత్తం కట్ చేసుకుంది, సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నాటుకోడులకు అన్నీ ఫ్రై చేసినాయి. కోడి కూడా అంతే అండి, ఫ్రై చేసి తీసుకుంటేనే, అదే కాల్చి తీసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది నాటుకోడి. ఇప్పుడు ఒక 10 కాజు, ఒక 12 కాజు, ఒక 10 బాదం కూడా వేసుకోవాలి. 2 కిలోలు కదండి నాటుకోడి, అందుకు కొంచెం ఎక్కువ. ఇవన్నీ వేగుతున్నప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు మసాలాలండి, చెక్క, లవంగాలు, ఒక 4 లవంగాలు, కొంచెం బండ పువ్వు, ఇలాచి, ఒక 10-12 మిరియాలు, తుంచుకొని 4 ఎండుమిర్చి, కొంచెం సాజీరా, కొంచెం జాపత్రి. ఇదంతా మంచిగా వేగింది కదండి. 1 స్పూను గసగసాలు. ఈ నాటుకోడిలకు ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయండి గసగసాలు. ఇప్పుడు ఈ వేడికే ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టి, ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అది వేడైనాక నూనె వేసుకోవాలి. ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. ఇప్పుడు నూనె వేడైనాక కొంచెం చెక్క, ఒక 3 ఇలాచి, 3 లవంగాలు, కొంచెం సాజీరా, బండపువ్వు మసాలాలు. ఇప్పుడు నూనె ఇట్లా వేడైనాక
కట్ చేసుకున్న 4 ఉల్లిగడ్డలు, కొంచెం మీడియం సైజు 4 కట్ చేసుకొని వేసుకుంటుందండి. ఉల్లిగడ్డ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేగేలోపు ఇవన్నీ వేయించుకునేవన్నీ మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసిన, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్. ఇట్లా ఏమైనా మంచిగా వేగాలండి. ఈ నాటుకోడ్లకు మంచిగా టేస్ట్ ఉంటుంది. అన్నిట్లా బ్రౌనీస్గా వేగితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 ఆకుల మీదకి వచ్చినది మెంతం కూర అండి, 1 కట్ట. కరివేపాకులు ఒక 4 రెమ్మలు. ఒక కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, అప్పుడు 1/2 స్పూన్ వేసిన కదండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, సగం చెంచా. ఇవన్నీ మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న నాటుకోడి మాంసం వేసుకున్నాం. ఇప్పుడు అంతా ఇట్లా కలిసేలాగా కలుపుకొని వేగనిద్దాం నూనెలో. ఒక 2 నిమిషాల తర్వాత కరెంటు పోయిందండి. ఇప్పుడు మూత వేసుకుందాం. రబ్బర్ ఏం లేకుండా మూత వేసుకొని ఉడకనిద్దాం. కొంచెం నీరు తగ్గింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు, కొంచెం పెద్ద సైజే ఉన్నాయి కదండి. టమాటా మగ్గనియాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత అండి టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది, మగ్గిపోయింది చూడు టమాటా. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అండి, ఇదంతా ఇంట్లో వేసుకున్నాం.
ఇంకా గరం మసాలా ఎక్స్ట్రా ఏమి వేయనవసరం లేదండి. ఇంట్లోనే మసాలాలో పట్టుకున్నప్పుడు అందులోనే వేసినా కదండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు తీసుకొని మసాలా అంతా కొంచెం చింతరసం వేసుకుంటున్నానండి. చింతపండు నానబెట్టి ఇట్లా చింత నీళ్ళు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు కన్నా తక్కువ. ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు కుక్కరు మూత పెట్టుకుందాం. మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్లు రానిద్దాం. ఒక 5 విజిల్ల తర్వాత స్టీమ్ అంతా పోయినాక మూత తీసి చూద్దాం. మంచి గ్రేవీతో నాటుకోడి పులుసు రెడీ. ఇది ఓడలలకు, పూరికి, వేడివేడి అన్నంలకు, బగార్ రైస్లకు అన్నిట్లకు మంచి సూట్ అయిపోతుందండి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.